నమస్కారం మిత్రులారా. అడవికి రాజు అంటే అందరికీ గుర్తొచ్చేది సింహం. కాని నిజంగా సింహం పులి కంటే బలమైనదా? ఈ రెండింటిలో అడవికి అసలైన సుల్తాన్ ఎవరు? ఈ రోజు మనం ఈ బిగ్ క్యాట్స్ మధ్య జరిగే అసలైన యుద్ధాన్ని విశ్లేషిద్దాం. మొదటగా పరిమాణం గురించి మాట్లాడుకుంటే సైబీరియన్ పులులు సింహాల కంటే భారీగా ఉంటాయి. ఒక పులి బరువు సుమారు 300 కిలోల వరకు ఉంటుంది. అదే సింహం 250 కిలోల వరకు మాత్రమే పెరుగుతుంది. వేట విషయానికి వస్తే సింహం ఒక టీమ్ ప్లేయర్. అవి గుంపులుగా, ప్రైడ్స్ వేటాడుతాయి. కానీ పులి ఒక ఒంటరి పోరాట యోధుడు. ఒంటరిగా వేటాడటంలో పులికి తిరుగులేదు. పులి పంజా దెబ్బ ఒకేసారి 1000 పౌండ్ల ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే పోరాట పటిమలో సింహానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. దాని మెడ చుట్టూ ఉండే జుట్టు, మానే, ప్రత్యర్థి దాడి నుండి రక్షణ ఇస్తుంది. సింహం గర్జన 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఇది శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. చివరిగా చెప్పాలంటే బలం మరియు పరిమాణంలో పులి విజేత కావచ్చు. కానీ నాయకత్వం మరియు ధైర్యంలో సింహం ఎప్పుడూ రాజే. మీ అభిప్రాయం ప్రకారం అడవికి అసలైన రాజు ఎవరు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.